మన దగ్గర డ్రోన్ ట్రైనింగ్ని నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్గా సర్టిఫికేట్ కోర్స్ని అవైలబుల్లోకి తీసుకొచ్చింది తెలంగాణ డ్రోన్ అకాడమీ. అది ఎవరు నేర్చుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏమేమి నేర్పిస్తున్నారు, ఒకసారి మనతో వాళ్ళు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇదేదో వినడానికి కొత్తగా ఉంది, ఎక్కడ వినలేదు. సో ఏంటి, ఏం నేర్పిస్తుంటారు ఇక్కడ? ఇది సర్టిఫికేట్ కోర్స్ అంటారండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒకవేళ మన దగ్గర కారు ఉంటే కారు నడిపించడానికి లైసెన్స్ ఎట్లయితే అవసరమో దీనికి కూడా ఇట్లాంటిదే. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే డ్రోన్ని ఫ్లై చేయగలరు. ఓకే. ఆ ట్రైనింగు, ఆ సర్టిఫికేషను రెండు ఇక్కడ ఇస్తాం. సో ఇది నేర్చుకోవాలంటే వాళ్ళకి ఏంటి క్వాలిఫికేషన్, ఏముండాలి, ఎవరు నేర్చుకోవడానికి అర్హులు? 18 సంవత్సరాలు నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఎవరన్నా నేర్చుకోవచ్చు. పాస్పోర్ట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంటు. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఏ మీడియం అయినా సరిపోతుంది. ట్రైనింగ్ అంటే ఫోటోగ్రఫీ అయినా, లేదంటే ఇంకేమన్నా? ఈ మధ్యలో ఎక్కడ మనం చూసినా కోవిడ్ టైంలో మెడిసిన్ సరఫరా చేశారు, మైనింగ్ అంటున్నారు, ఫారెస్ట్ మ్యాపింగ్ గురించి. సో మీరు ఏమేమి నేర్పిస్తారు ఇక్కడ? ఏమేమి కోర్సులు అవైలబుల్ ఉన్నాయి? ప్రస్తుతానికైతే మా దగ్గర సర్టిఫికేట్ కోర్సే ప్రస్తుతం ఉన్నదండి. ఫోటోగ్రఫీ కానీ, మ్యాపింగ్ కానీ, మైనింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, రిపేర్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. వితిన్ ఒక నెలలో 2 రోజుల డ్రోన్ వర్క్షాప్ అనేది ఒకటి ప్లాన్ చేశామండి. దానికి వయసు కానీ, ఎడ్యుకేషన్ కానీ ఏ విధమైన నిబంధనలు లేవు దానికి. సో ఇది ప్రస్తుతం ఉన్నది. కానీ రాను ఈ కోర్సులు అన్నీ కూడా ప్రవేశపెడతాం. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఇది ఎన్ని డేస్ కోర్సు? డే 1 నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు ఏమేమి నేర్పిస్తుంటారు? డే వైజ్గా ఏమేమి ఉంటారు? ఇది వచ్చేసి టోటల్గా 5 డేస్ కోర్స్ అండి. దీనికి వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి మొత్తం ఏవియేషన్ డిపార్ట్మెంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాడి నుంచి, అండ్ మనం జనరల్ ఫ్లైట్ కంట్రోల్ని ఎలా కంట్రోల్ చేస్తాము, ఏ విండ్ ప్రెజర్లో ఎలా ఉంటుంది అనేది దానిపైన ట్రైన్ చేస్తాం. ఫస్ట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. డే 2 వచ్చేసి యాక్చువల్ డ్రోన్ మెకానిజం, ఫంక్షనాలిటీస్ అండ్ దాన్ని అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్. స్టూడెంట్స్ వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళే డ్రోన్ని అసెంబుల్ చేస్తారు, అండ్ అసెంబుల్ చేసిన డ్రోన్ని డిసెంబుల్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఫ్లై చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు అక్కడ దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తున్న కెపాసిటీ మేము కలిగిస్తామన్నమాట. అండ్ థర్డ్ డే వచ్చేసి సిమ్యులేషన్ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ ల్యాబ్ అండి. ల్యాబ్లో వచ్చేసి స్టూడెంట్స్ యాక్చువల్ డ్రోన్ ఎలా ఫ్లై చేస్తారో సిస్టమ్ ముందు కూర్చొని అది ఫ్లై చేస్తుంటారు. ఫోర్త్ డే వచ్చేసి ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్ స్టూడెంట్స్ ఫ్లై చేస్తుంటారు. లాస్ట్ డే వచ్చేసి యాక్చువల్ అది సోలో ఫ్లయింగ్ అంటాము. దాన్ని ఎలా అంటే స్టూడెంట్స్లో లైక్ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఇన్స్ట్రక్టర్ లేకుండా, ఇన్స్ట్రక్టర్ పక్కన ఉంటాడు, బట్ దే విల్ నాట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. వాళ్ళు ఓన్గా డే 4 రోజు ఎలా అయితే ఫ్లై చేశారో ఇన్స్ట్రక్టర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్, డే 5 రోజు సోలోగా అలా ఫ్లై చేస్తారండి. సో ఇప్పటివరకు ఎంతమంది నేర్పించారు? ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మేము 2020లో స్టార్ట్ చేసాము. కోవిడ్ కారణంగా కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ 130+ మెంబర్స్ ట్రైన్ అయ్యారండి మా అకాడమీ నుంచి. సో నేర్చుకున్న వాళ్ళకి సార్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఏంటి దాని గురించి చెప్పండి. ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయండి. చాలా డిమాండ్ కూడా ఉంది దీనికి. ఎందుకంటే ఇది సన్ రైజ్ ఇండస్ట్రీ అంటారు. అంటే కొత్తగా వచ్చిందనమాట, కొత్త టెక్నాలజీ. కొత్త టెక్నాలజీస్కి ఎప్పుడు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ నుంచి వచ్చిన వాళ్ళకి, మైనింగ్ నుంచి వచ్చిన వాళ్ళకి, మ్యాపింగ్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఈ లాజిస్టిక్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే డ్రోన్ని ట్రైనింగ్ అయిన తర్వాత దాన్ని ఎట్లా దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం అనేది వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది అనమాట. స్పెషల్గా ఏమన్నా వీళ్ళని డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు తీసుకుంటున్నాయా, లేదంటే మన గవర్నమెంట్ జాబులు కూడా అవకాశం ఉందా? నోటిఫికేషన్ వచ్చినట్టుగా నేను చూడలేదు, కానీ ప్రైవేట్లో చాలా అవకాశాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వే చేసే కంపెనీలు, మ్యాపింగ్ చేసే కంపెనీలు అవి డ్రోన్లు టోటల్గా యూస్ చేస్తున్నాయి. ఎందుకంటే మ్యాపింగ్ చేయడం చాలా కంబర్సమ్ యాక్టివిటీ ఫీల్డ్లో చేయడం అనేది. ఇది తక్కువ ఖర్చుతోటి తొందరగా మళ్ళీ క్వాలిటీగా చేయొచ్చు డ్రోన్ యూజ్ చేసి. సో అన్నీ ఆ టెక్నాలజీ, పాత టెక్నాలజీ నుంచి కొత్త టెక్నాలజీకి వస్తున్నాయి. సో కాబట్టి అవకాశాలు మాత్రము చాలా ఉన్నాయండి. మా దగ్గర నుంచి వెళ్ళిన 130 మంది స్టూడెంట్లు ఎవరు కూడా అందరూ వాళ్ళ ఉద్యోగాల నుంచి వచ్చిన వాళ్ళే మేజర్గా.
సో మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎంప్లాయ్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ. మీరు చెప్పండి, అంటే డ్రోన్ ఆపరేటింగ్ అంటే మనం రెగ్యులర్గా ఈవెంట్స్ పెళ్ళిళ్ళు అక్కడిక్కడ చూస్తుంటాం, వాళ్ళు స్పెషల్గా ఏం నేర్చుకొని ఉండరు, నార్మల్ ఫోన్ ఆపరేట్ చేసినట్టు చేస్తుంటారు కదా. స్పెషల్గా అంటే ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు టెక్నికల్గా ఏం నేర్చుకుంటారు, మీరు ఏం నేర్పిస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మెయిన్ మా ఉద్దేశం ఏంటి అంటే చాలామంది మిస్యూజ్ చేస్తారు. ఆ మిస్యూజ్ చేయకుండా వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనేది మా ఉద్దేశం. ఇక్కడ రెగ్యులేషన్స్ ఇప్పుడు డీజీసీఏ నుంచి చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎక్కడ ఫ్లై చేయాలి, ఎక్కడ ఫ్లై చేయొద్దు, అండ్ ఏ హైట్లో ఫ్లై చేయాలి. అండ్ ఇప్పుడు మీరు పెళ్ళిలో చూసినట్టయితే వాళ్ళు ఎక్కడ లైక్ ఇట్ కమ్స్ అండర్ అది గ్రీన్ జోన్లో ఇక్కడ జోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్లో ఫ్లై చేయడానికి మనకి ఎప్పుడైనా ఫ్లై చేయొచ్చు. అది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిలో చేసేది అది గ్రీన్ జోన్లో ఉందా, ఎల్లో జోన్లో ఉందా, రెడ్ జోన్లో ఉందా అనేది అక్కడ ఫ్లై చేసే వాళ్ళకి తెలియదు. కాకపోతే ఆ డ్రోన్ విచ్ ఇస్ క్యాప్చరింగ్ ద ఫొటోస్ ఇన్ వెడ్డింగ్, అది ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ టాయ్ డ్రోన్. సో వాళ్ళను మేజర్గా అది కమర్షియల్ పర్పస్ కిందికి రాదు. సో ఇక్కడ మేము వాడేవన్నీ కమర్షియల్ పర్పస్. కమర్షియల్లో ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, అండ్ దాన్ని ఎంత హైట్లో లిఫ్ట్ చేయాలి, దానిపైన ట్రైనింగ్ ఉంటుంది. మన దగ్గర ఇప్పటివరకు డ్రోన్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ అవైలబుల్ ఉన్నాయి, దాని గురించి ఏమన్నా? యూజువల్గా వచ్చేసి ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చే వరకు డ్రోన్స్ అన్నీ మన ఇండియాలోనే తయారు చేస్తున్నారు. అండ్ దేర్ ఆర్ చాలా కంపెనీస్ వస్తున్నాయి మార్కెట్లోకి ఇప్పుడు కొత్తగా డ్రోన్స్ తయారు చేసే కంపెనీస్, అండ్ అన్ని అసెంబుల్ కంపెనీస్. మనం ఇక్కడ మెయిన్ వచ్చేసి పిక్సాక్ అనేది ఫ్లైట్ కంట్రోల్లో వాడతాము. అది ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో అది మేజర్గా ఉంది. సార్ మీరు చెప్పండి, ఈ కోర్సు గురించి చాలామంది తెలియదు, అంటే మీ దగ్గర డ్రోన్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? ఫస్ట్ చాలా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే అండి, వాట్సాప్ ఫోన్ నెంబరు 978-3333-978కి కాల్ చేసినా వాట్సాప్ చేసినా కానీ ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుందండి. మా వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు, droneacademy.telangana.gov.in. దాంట్లోకి వెళ్ళి ఎన్రోల్మెంట్ అని ఉంటుందండి. ఆ ఎన్రోల్మెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలిజిబిలిటీ, కోర్స్ కరికులము, ఫీజు ఎలా పే చేయాలి, లొకేషను, అన్ని డీటెయిల్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఎన్రోల్మెంట్ చేయగానే వాళ్ళకి ఈమెయిల్ ద్వారా తెలియపరుస్తాము. అట్లాగే ఫోన్ కూడా చేయొచ్చు, 978-3333-978. మనతో డ్రోన్ ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు, డ్రోన్ ట్రైనింగ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ వాళ్ళకి. హాయ్, మీ పేరేంటి, ఎక్కడ ఉండొచ్చు? నా పేరు సందేశ్, నేను విజయవాడ నుంచి వచ్చాను. సో నేను ఆన్లైన్లో చూసి డ్రోన్ ట్రైనింగ్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. నాకు ఎప్పుడు ఇంతకుముందు డ్రోన్ ఎక్స్పీరియన్స్ లేదు ఫ్లయింగ్, బట్ ఇన్స్ట్రక్టర్స్ చాలా బాగా నేర్పించారు, సిమ్యులేషన్ బాగా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు 2 days నుంచి మాకు ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది. సో ఇది ఫైనల్ డే. సో డ్రోన్ ట్రైనింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది, ఇక్కడ ఏం నేర్చుకున్నారు, ఎలా ఉందంటే జాబ్ కోసమా లేకపోతే హాబీనా, దేని గురించి? నాది ఇప్పుడు నేను ఎంటెక్ చేస్తున్నానండి ఇక్కడ జేఎన్టీయూలో. నాది కోర్సులో వచ్చేసి నాది ఇది కూడా ఉంటుంది డ్రోన్ది. సో దానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసము మరియు కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి ఈ డ్రోన్ ట్రైనింగ్ కోసం వచ్చాను. మళ్ళీ ఇది నాకు ఫ్యూచర్లో ఎట్లయినా జాబ్కి ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ నాకు హాబీగా ఫోటోగ్రఫీను ఇష్టము, దానికి ఏరియల్ ఫోటోగ్రఫీకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ అన్న లైసెన్స్ లాగా ఉంటే మనకి ఇంకా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. దీని వ్యాలిడిటీ కూడా 10 years ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడైనా కానీ ఇండియా మొత్తంలో పనికొస్తుంది. ఇప్పుడు ఏరోప్లేన్లతో మన ఏరియల్ సర్వే చేయాలన్నా ఎక్కువ కాస్ట్ అవుతుంది, శాటిలైట్ తీసుకొని దాంతో చేయాలన్నా కొంచెం ఇంకా కష్టం అయిపోతుంది. అయితే డ్రోన్ అయితే ఏమవుతుంది, మనకి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది, మళ్ళీ డేటా అనేది అక్విజిషన్ తొందర అవుతుంది, ఈజీగా అయిపోతుంది. ఓకే, సో మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్, ఏం నేర్చుకున్నారు కొత్తగా? చాలా బాగుంది ఇక్కడ ట్రైనింగ్ అయితే. నేను ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి వచ్చింటుండే, మా దానిలో చాలామంది ఉన్నారు కానీ డ్రోన్ ఫోటోగ్రఫీ స్పెషల్గా లేరు. దాని గురించి నేను ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను సర్టిఫికేట్ కోసము. ట్రైనింగ్లో ఏంటంటే ఇన్బిల్డ్ అని నేర్పిస్తారు అనమాట, బేసిక్ నుంచి థింగ్స్, లోపల అసెంబుల్ ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఏంటని. సో డైరెక్ట్గా ఫ్లయింగ్ కాకుండా లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఏంటి, ఫ్లైట్ కంట్రోల్ అంటే ఏంటి, ఈఎస్సీ అంటే బేసిక్ థింగ్స్ నేర్పించి అలా ఏ కండిషన్లో ఫ్లై చేయాలి, మనం ఎక్కడ ఫ్లై చేయాలి అనేది ప్రికాషన్స్ అని ముందే చెప్తారనమాట ఇక్కడ. సో ఇవన్నీ ట్రైనింగ్ తీసుకోవడం అంటే చాలా బెటర్ ఇక్కడైతే. సో సర్టిఫైడ్ అన్న సెంటర్స్లోనే తీసుకోవాలి మెయిన్. మన రాష్ట్రంలో డ్రోన్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకుంటే 2 ప్లేస్లలో అవైలబుల్ ఉంది, ఒకటి బేగంపేట ఎయిర్పోర్ట్, ఇంకోటి గుర్రంగూడలోని ఫ్లైటెక్ అకాడమీ. ఇది 5 రోజుల్లోనే ఈ కోర్సుని పూర్తి చేయవచ్చు. ఇది కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ అందిస్తున్నారు, దీంతోపాటు మంచి జాబ్లు వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ సైదులతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.